హాయ్ ఫ్రెండ్స్, దేవుడి దయ వల్ల నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను. దేవుడి దయ వల్ల నాకు జాబ్ వచ్చింది. దేవుడి దయ వల్ల ఈ ఫ్రేజ్ ని ఎలా వాడతాం ఇంగ్లీష్ లో? బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ బాట్ ఏ న్యూ హౌస్. ఐ బాట్ ఏ న్యూ హౌస్. దేవుడి దయ వల్ల నాకు జాబ్ వచ్చింది. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ గాట్ ఏ జాబ్. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ గాట్ ఏ జాబ్. ఈ ఫ్రేజ్ మనం ఒక చిన్న యూసేజ్ ద్వారా నేర్చుకుందాం. నిన్న నేను ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూశాను. అతను దారుణంగా గాయపడ్డాడు. దేవుడి దయ వల్ల అతను బ్రతికే ఉన్నాడు. మనం నేర్చుకోబోతున్న ఈ ఫ్రేజ్ ఇప్పుడు ఒక్క ఫ్రేజ్ తోటి ఒక యూసేజ్ ని మేక్ చేసి ఎలాగైనా మనం వాడుకోవచ్చండి. ఎలా అంటే చూడండి, నిన్న నేను ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ ని చూశాను. అతను దారుణంగా గాయపడ్డాడు. దేవుడి దయ వల్ల అతను బ్రతికే ఉన్నాడు. దేవుడి దయ వల్ల అని అన్ని సందర్భాలు మనం వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. నిన్న నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు చూడండి, నిన్న నేను ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ ని చూశాను. ఐ సా అన్ యాక్సిడెంట్. వాట్ ఇస్ దట్? ఐ సా అన్ యాక్సిడెంట్ when while I was going, while I was coming. ఎక్కడి నుండి? నిన్న నేను ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ ని చూశాను. ఎక్కడి నుండి? ఆఫీస్ నుండి. ఫ్రమ్ ది ఆఫీస్ కదా. నెక్స్ట్ వన్, అతను దారుణంగా గాయపడ్డాడు. అతను దారుణంగా గాయపడ్డాడు. హీ వాస్ బ్రూటల్లీ ఇంజ్యూర్డ్. బ్రూటల్లీ అంటే దారుణంగా అని అర్థం. హీ వాస్ బ్రూటల్లీ ఇంజ్యూర్డ్. ఓకే, నెక్స్ట్ దేవుడు దయ వల్ల. దిస్ ఈస్ అవర్ ఫ్రేజ్, టుడేస్ ఫ్రేజ్. దేవుడు దయ వల్ల. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. అతను బ్రతికే ఉన్నాడు. He was alive. So this is the phrase. Today we learned this passage. I saw an accident while I was coming from the office. He was brutally injured. By the grace of God he was alive. మీరు కూడా ఒక యూసేజ్ మేక్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.